M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 40వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. హరి ఓం. నిన్న మనం ఉత్తరాఖండ 39వ భాగం తెలుసుకున్నాం. ఈరోజు 40వ భాగం. అంత రామచంద్రుడు సుగ్రీవునితో ఇట్లను, ఓ వానరరాజా, ఇక ఆలస్యం చేయక పరివారంతో కలిసి దేవతలకు గాని రాక్షసులకు గాని చేరరాని కిష్కింధకు వెళ్ళము. మంత్రులతో కలిసి భూమిని చక్కగా పాలింపము, విరోధి వర్గమును సంహరింపము. ఈ అంగదుని వాయుపుత్రుని వల్లనే అత్యధికమైన ప్రీతితో చూడుము. గొప్ప బలవంతుడైన నలుని నీ మామయ్యకు సుషేనుని మైంద ద్యూతులను గంధమాదుని తారుని కుముదుని నీలుని వీరుడైన శతవలిని గజుని గవాక్షుని తరభుని గవయుని వృషభుని ఈ బ్రహ్మపుత్రుడైన జాంబవంతుని ప్రఖ్యాతమైన ప్రేమతో పాలింపుము. వీరు నాకై ప్రాణములిచ్చిరి. ఈ వానరుల రుణము నేను ఎట్లు తీర్చగలను? వీళ్ళకి ఎప్పుడైనాను అప్రియములైన పనులను చేయబోకు అని చెప్పి రాక్షస వంశాధిపతి అయిన విభీషణ్ను చూచి, ఓ ధీర చరిత్ర, కుబేరుని దివ్యపరమైన లంకను చేరి మంచి ధర్మ మార్గమున అవినీతిని విడిచి పాలింపు. ఓ ఉత్తమ గుణవంతుడా, రాజు బుద్ధిమంతుడై ధర్మ మార్గమును విడువక రాజ్యము ఏలినచో జగత్తునందు కీర్తియు అధికారమును సర్వ సంపదలను నిత్యము అతని యొద్ద నిలిచి ఉండును. నన్నును సుగ్రీవుని నీ మదిలో ఎన్నడూ మరువకు పొమ్ము అని పలకగా వానర రాక్షస సమూహములు అన్నన్నా మేలు మేలని రాముని పొగడెను. రామ, నీ బుద్ధి బ్రహ్మదేవుని అందువలే నియమముతో రుజుమార్గమునందును. నీ మాధుర్యము, నీ సాటులేని అమితమైన బలము పొగటుటకు శక్యమగునా అని చెప్పేసిన అని. అలాగే హనుమంతుని చూచి వినయంతో ఇట్లను. హనుమంతుడు వినయంతో ఇట్లు పలికాడు, రామచంద్ర, నా మనస్సు ఎల్లవేళలను విలువని భక్తితో నీ అందు ఉండుగాక. నా మనస్సు ఎప్పుడూ కూడా నీ అందే ఉండాలి అని చెప్పేసిన హనుమంతుడు ఆ శ్రీరామచంద్రుని వేడుకున్నాడు. నేను ఎప్పుడూ కూడా నీ యందు స్నేహభావంతో ఉండుగాక, నా మనస్సు ఎందునో వెళ్ళకుండుగాక. ఓ సీతాపతి, నన్ను అనుగ్రహింపము స్వామి అని చెప్పేసిన ప్రార్థించాడు. ఓ సూర్యవంశ రత్నమా, నీ దివ్య చరిత్ర ఈ భూమి మీద ఉన్నంత వరకు నిలిచి ఉండునో అందాక నా శరీరమున ప్రాణములు నిలిచి ఉండునట్టు వరమము. నీ చరిత్ర ఈ భూమి మీద ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం నేను జీవించి ఉండాలి. నీ చరిత్ర వినపడుతున్నంతసేపు శ్రీరామ 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 అని నీ చరిత్ర వినపడుతున్నంతసేపు నేను ఈ భూమి మీద బతికే ఉంటా అని చెప్పేసి అలాంటి వరవమ్మని చెప్పేసి అడిగాడు. అలాగే ఓ సచ్చరిత్ర, అప్సర స్త్రీలు అల్లప్పుడు నీ చరిత్రను వినిపించరుగాక. దాన్ని వినిచే అధికమైన నా ఉత్కంఠను వాయువు మేఘ సమూహముల వలె తొలగించుకుందును అని హనుమ కోరగానే రామచంద్రుడు తన శ్రేష్టమైన ఆసనం నుంచి లేచి ఆంజనేయుని తన కౌకిట పొదువు పట్టి మిక్కిల అనురాగంతో ఇట్లను,
ఓ హనుమ, నీ మనస్సును కోరినట్లే జరుగునుగాక. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో అదే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు జీవించే ఉంటావు, చిరంజీవి. నా చరిత్ర ఈ భూమి మీద వినిపించినంతకాలం నీవు చిరంజీవిగా ఈ భూమి మీద ఉంటావు. అలాగే తదాస్తు అని చెప్పేసి రాముడు వరమిచ్చాడు. నా చరిత్ర భూమి మీద ఉండునంతదాకా నీకు కీర్తియు శరీరం ప్రాణములు ఉండునుగాక. ఇది మనకి ఒక పుణ్యప్రదమైనది. ఎందుకంటే హనుమంతుడు చిరంజీవిగా ఇప్పటికి కూడా ఈ భూమి మీద ఉన్నాడు అనడానికి నిదర్శనం అదే. పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే పలికేటువంటి దైవం హనుమ. శ్రీరామ అని పిలిస్తే చాలు హనుమంతుడు మనం ఎదురుకుండా నిలబడతాడు. ఈ నా కీర్తి లోకములు ఉన్నంత వరకు నిలిచి ఉండును. ఓ కేసరతనయ, నీవు చేసిన ఒక్కొక్క ఉపకారమునకే పనిపడినతో నా ప్రాణములనే ఈకుందున. ఉపకారం చేసిన వానికి ప్రత్యుపకారం చేయవల్లని తలంచుట ఆలోచింపగా తాను ఆ ఉపకారికి ఆపద ఎప్పుడు కలుగునా అని ధ్యానించుచుండు కాదా అని చంద్ర సమానమైన ముత్యాలహారము, చాటులేని వైఢూర్యము నాయకమనిగా కలిగినది తన మెడ నుండి తీసి కోరికతో వాయుపుత్రుని కంఠమున వేసను. చంద్రబింబమును శరమణ ధరించు మేరు పర్వతము బంగారు కొండవలే ఆ మాలచే ప్రకాశించిన వాడై వాయుపుత్రుడు వెలిగను. రాముని వాక్యములు విని వానర సంఘములు లేచి మిక్కిలి భక్తితో రాముని యొక్క పాద పద్మములు పలుమారులు నమస్కరించి వెలుటకు సిద్ధమైరి. సుగ్రీవులను విభీషణులను తమను రామచంద్రుడు బహుమాన పురస్పరమైన స్వాంతన వాక్కులతో ఎంతయో అనురాగంతో కౌగుట చేర్చి గౌరవించగా కన్నుల నీరు కార్చుచూ మూఢులై ఆ రాముని విడిచి వెళ్ళుటకు ఇష్టము లేని వారై తప్పించుతుండగా కన్నీరు కారుతున్న కన్నులతో వానర శ్రేష్ఠులు తెలివి లేని వారై బొమ్మల వలె, ప్రాణములు లేని శరీరముల వలె, మనస్సునందు సంతోషము లేని వారై తమ నివాసములకు ఎగిరి. దాంతో ఇవాళ 40వ భాగం పూర్తయింది. రేపు 41వ భాగం తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాభాగం ప్రభాకరం.